ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు గారి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. మాస్టర్స్, కర్మ సిద్ధాంతం 5వ భాగం మనం ఈరోజు తెలుసుకునేది. ఫస్ట్ నోట్ చేసుకోండి. నిత్య నైవిత్తిక కర్మలు చేయడం వలన పుణ్యము, యశస్సు, ఆత్మబలం కలుగుతాయి. వాటిని విడిచిపెట్టడం వలన పాపం కలుగుతుంది. నిషిద్ధ కర్మను చేయడం వలన పాపం కలుగుతుంది. దాన్ని విడిచిపెట్టడం వలన సద్గతి, ఆత్మబలం, తపశ్శక్తి పెరుగుతాయి. చేసిన కర్మ మనకు ఇచ్చే ఫలితాన్ని అనుసరించి దాన్ని పాపకర్మ లేదా పుణ్యకర్మ అంటాము. ఇతరులకు హాని చెయ్యకుండా తనకు మేలు చేసేవైన కర్మలను సత్కర్మలుగా చెప్తారు. ఇతరులకు హాని చేసే కర్మను పాపకర్మ అంటారు. నిత్య నైవిత్తిక కర్మలు అంటే నిన్న తెలుసుకున్నాం మనం. ఏంటి? సంధ్యావందనము, జపము, దీపం ముట్టియడము, తర్వాత ఏంటి అంటే ఒక ప్రత్యేకమైన రోజుల్లో, వినాయక చవితి అనుకోండి, లేదా మన పెద్దలు చనిపోయిన రోజుల్లో, ఇట్లా ఒక స్పెషాలిటీ ఉన్న రోజుల్లో చేసే పనులు, అవి చేయడం వల్ల మనకు పుణ్యము అంటే యశస్సు, పుణ్యం అంటే మంచిది, యశస్సు అంటే మంచిది, ఆత్మబలం ఇవన్నీ కలుగుతాయి. ఇవి చేయకపోతే, వాటిని విడిచిపెడితే మనకు పాపం వస్తుంది అని చెప్తున్నారు. మరి ఇంకొకటి, నిషిద్ధ కర్మ చేయడం వలన పాపం కలుగుతుంది. నిషిద్ధ కర్మలు అంటే ఒక వ్యక్తి చెయ్యకూడని పనులు. ఏంటి? హింస, దొంగతనము, మనం పంచమహాపాపాలు చెప్పుకున్నామే, అవిటిని నిషిద్ధ కర్మలు అంటారు. ఆ నిషిద్ధ కర్మలు చేయడం వల్ల కూడా మనకు పాపం కలుగుతుంది. దాన్ని విడిచిపెట్టాలి. దాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో మనకు ఆత్మ బలము, సద్గతి, తపశ్శక్తి ఇవన్నీ మనకు కలుగుతాయి. మరి చేసిన కర్మను బట్టే మనకు ఫలితం వస్తుంది. దాన్ని అంటే ఇప్పుడు మనకిచ్చే ఫలితాన్ని అంటే, మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, అంతే మనకే తెలుస్తుంది. మనం అజ్ఞానంలో ఉంటే తెలియదు అనుకోండి. అజ్ఞానంలో లేకపోతే, మన జ్ఞానం ఉంటే మనం చేసేది పాపకర్మన పుణ్యకర్మన అనేది మనకు అర్థమవుతుంది. అందుకే మనకేం చెప్తున్నారు మహాత్ములు అంటే, పాపము వద్దు, పుణ్యము వద్దు, సత్కర్మలే చేద్దాం. పాపము వద్దు, పుణ్యము వద్దు, సత్కర్మలే చేద్దాము అని మనకు మహాత్ములంతా బోధిస్తున్నారు. ఓకే, నెక్స్ట్, అది ఇతరులకు హాని చేసే కర్మనే పాపకర్మ, అంతే కదా. ఎవరికి హాని చేయకుండా ఉంటే అది మంచి కర్మ. ఇతరులకు హాని కలిగించేది ఏదైనా అది పాపకర్మ కిందికే వస్తుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్, సులభంగా చెప్పాలి అంటే సుభాషితకారులు ఇలా అన్నారు. ఇక్కడ సుభాషితకారులు అంటే మంచి మాటలు చెప్పేవాళ్ళు. నోట్ చేసుకోండి, మళ్ళీ ఏదో అనుకుంటారు. సుభాషితకారులు అంటే మంచి మాటలు చెప్పేవాళ్ళు. ఏం చెప్తున్నారు సుభాషితకారులు అంటే? ఒక శ్లోకం చెప్పారు. అష్టాదశ పురాణానం సారం వ్యాసేన కథితం. పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. అష్టాదశ పురాణాలను రచించిన వ్యాసుడు వాటి యొక్క సారాన్ని ఈ విధంగా కీర్తించాడట.
పరులకు ఉపకారము చేయడమే పుణ్యం. పరులకు అపకారము చేయడమే పాపం. నిజానికి ఇతరులకే కాదు, తనకు హాని చేసేది కూడా పాపమే. అంటే మనం అనుకుంటాం ఇతరులకు చేసిందే పాపం వస్తుంది అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఇతరులకు చేసిందే కాదు, మనకి మనం చేసుకునేది కూడా పాపమే. కొన్ని సందర్భాల్లో మనకి ఎవరి మీదైనా కోపం వచ్చిందనుకోండి, మన యొక్క శరీరాన్ని, మన మనస్సుని మనం శిక్షించుకుంటాం. ఆ కోపంతో వాళ్ళని ఏమీ అనలేక మనల్ని మనం బాధ పెట్టుకుంటాం. ఇది చాలా సార్లు జరుగుతుంది. అంటే అక్కడ భర్త మీద కోపం అనుకోండి, లేదా తోటికోడల మీద కోపం అనుకోండి, లేదా పక్కింటుల మీద కోపం అనుకోండి. ఆ సందర్భాల్లో మనల్ని మనం హింసించుకుంటాం. మనల్ని నేను ఏమంటారు, నేను నిన్నన్నా నాయమన్నా, నన్ను నేను అనుకున్నాను, నన్ను నేను అనుకోవడం కూడా తప్ప అని అడుగుతాం. గుర్తొచ్చిందా? చేశామా మన జీవితంలో? ఈ పనులు ఎన్నోసార్లు మనకు మనం చేసింటాం. గుర్తు తెచ్చుకోండి, గుర్తు రాకపోతే. మనం అనుకుంటాం ఎదుటి వ్యక్తి నేను అనలేదు కదా, నన్ను నేను శిక్షించుకున్నాను కదా, దానికి ఏముంది అని అనుకుంటాం. కానీ మనల్ని మనం అనుకోవడము కూడా, శిక్షించుకోవడము కూడా, అది కూడా పాపమే. అంటే చూడండి, మనం ఎంత జాగ్రత్తగా మనం అనుకుంటాం ఇతరులకు హాని చేస్తేనే పాపం కదా, మనల్ని మనం ఏదైనా చేసుకోవచ్చు. అందుకే చాలా మటుకు ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఏం చేస్తారు? ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్య అనేది మహా పాపం. ఎందుకంటే ఈ జన్మలో నువ్వు నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా మధ్యలో నీ యొక్క ప్రాణాన్ని నువ్వు కోల్పోతే ఇంకా నీవు ఇప్పుడు ఎంత నేర్చుకోవాలనో అంతకంటే ఇంకా హీన స్థితికి వెళుతావు. ఆ జన్మ తీసుకుంటావు. మళ్ళీ అక్కడి నుంచి కొత్త పాఠాలు నేర్చుకోవాలి. కాబట్టి ఎవరిని ఎవరు హింసించుకోవద్దు, శిక్షించుకోవద్దు, ఎవరిని బాధ పెట్టద్దు. ఎవరిని బాధ పెట్టడం ఎలాగూ చేస్తాం, అది చేయొద్దు. మనల్ని మనం బాధ పెట్టుకోవడం కూడా మనం చేయొద్దు. ఇక్కడ ఇంకా ఏంటంటే, ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక ఎద్దుల బండి నడవటానికి ఏం కావాలి? ఆ బండికి చక్రాలు కావాలి. ఆ బండి ముందులు కావాలంటే 2 చక్రాలు కావాలి. అట్లాగే మన జీవితం ముందుకు వెళ్ళాలంటే మనకు కూడా ఈ పాపము పుణ్యము అనేది 2 ఉండాలి. 2 ఉంటేనే మన జీవితం సరిగ్గా సాగుతుంది. ఎడ్ల బండి నడవడానికి 2 చక్రాలు ఎలా అవసరమో, మానవ జీవితం ముందుకు వెళ్ళాలి అంటే పాపపు పుణ్యము 2 అనేది అవసరము అనేది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అనుకుంటాం మొత్తం పాపం చేయొద్దు తప్ప నేను మొత్తం పుణ్యమే చేస్తాను, ఎప్పుడు సుఖమే అనుభవిస్తాను, భోగమే అనుభవిస్తాను అనుకుంటాం. కానీ అది బాగుంటుంది. కానీ అలా జీవించగలుగుతామా? ఎక్కడో ఏదో పొరపాటు చేస్తుంటాము. కాబట్టి మానవ జన్మ తీసుకున్నాక ఈ 2 చేసేది సహజమే అనే వ్యక్తి అనేది విషయం మనం గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్. ఈరోజు నీకున్న ఆరోగ్యం, ఆహారం, సంతోషం, పదవి, హోదా మొదలైన అన్ని సుఖాలకు కారణం పుణ్యఫలం లేదా పుణ్యకర్మ. అలాగే నీవు అనుభవించే కష్టాలు, భయాలు, రోగాలు మొదలైన అన్ని రకాల దుఃఖాలకు కారణం పాపకర్మ లేదా పాపకర్మ యొక్క ఫలం. అంతే కదా. మనం ఈరోజు చక్కగా 3 పూట్ల ఆహారాన్ని తీసుకుంటున్నామన్నా, కంటి నిద్ర పోతున్నామన్నా, చక్కటి భోగభాగ్యాలు, సుఖవంతమైన జీవితం గడుపుతున్నామన్నా మనం గత జన్మలో చేసుకున్న పుణ్యం వల్లే ఈ జన్మలో మన జీవితం చక్కగా సాగుతుంది. అలా కాకుండా మన ఈ జీవితంలో
కష్టము, నష్టము, రోగము, భయము, బాధ, సమస్య ఇవన్నీ ఉన్నాయంటే మనం గతంలో చేసిన పాపం. అంటే ఇంకేం లేదు, సింపుల్. సుఖం ఉందంటే మనం గతంలో మంచి చేసాం, బాధ ఉంది, కష్టం ఉంది అంటే గతంలో పాపం చేసాం. ఈజీ. మనం ఎక్కడ మనం బాధపడే అవసరము లేదు. నా జీవితం ఇలా ఎందుకుంది అని ఏ మాత్రము కనీసం ఆలోచించే సమయాన్ని కూడా మనం వృధా చేయొద్దు. ఆ ఆలోచించే సమయాన్ని వృధా చేసే కంటే ఇప్పుడు జీవించే జీవితాన్ని సరిచేసుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం. గతంలో నేను తెలియక చేశాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను. కనీసం ఇప్పుడైనా, ఈ జన్మలోనైనా, ఈ జీవితంలో నేను సరి అయిన పనులు చేస్తూ మళ్ళీ జన్మను నేను చక్కగా జీవించాలి. మన కళ్ళకి ఎంతో మంది కనిపిస్తుంటారు, మంచి జీవితం జీవించేవాళ్ళు, గొప్ప జీవితం జీవించేవాళ్ళు. వాళ్ళను ఉదాహరణ తీసుకొని పెట్టుకొని వాళ్ళలా నా జీవితం ఉండాలి. వాళ్ళని చూసి అసూయపడొద్దు, ఈర్ష్యపడొద్దు, ద్వేషాన్ని పెంచుకోవద్దు. ఏం చేయాలి? వాళ్ళలా నేను జీవించాలి. ఎందుకు జీవించలేకపోతున్నావు అంటే నువ్వు గతంలో చేసిన పాప కర్మల వల్ల నీ జీవితం ఇప్పుడుంది. కాబట్టి దాని గురించి వదిలేసి కనీసం ఇప్పటికైనా జ్ఞానాన్ని తెచ్చుకొని పెద్దలు చెప్పిన, మహాత్ములు చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ఏం చేయాలి? సరి అయిన జీవితం జీవిస్తూ మళ్ళీ జన్మను గొప్ప జన్మను సంపాదించుకునే విధంగా ఈ జీవితంలో, ఈ జన్మలో మనం మన యొక్క ప్రవర్తనను ఉంచుకోవాలి. ఓకే. కర్మ సిద్ధాంతం ఇంకా ఏం చెప్తుంది అంటే, నీవు చెడు చేస్తే చెడు అనుభవిస్తావు, మంచి చేస్తే మంచి అనుభవిస్తావు. ఇతరులను అవమానిస్తే అవమానించబడతావు, ఇతరులను దూషిస్తే దూషించబడతావు. ఇతరుల దోషాలను ఎంచితే నీలోని దోషాలు ఎంచబడతాయి. ఇతరుల ఆకలి తీరిస్తే నీ ఆకలి తీర్చబడుతుంది. ఇతరులను నువ్వు తిరస్కరిస్తే నీవు తిరస్కరించబడతావు. నీవు ప్రేమిస్తే ప్రేమించబడతావు. శాంతిని పంచితే నీవు శాంతిని పొందుతావు. నీవు అశాంతిని రగిలిస్తే ఆ అశాంతితో కాలి బూడిదైపోతావు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, నీవు ఇతరులకు ఏది ఇస్తావో అదే నీకు తిరిగి లభిస్తుంది. చూడండి, ఇదన్నీ మనకు తెలిసిన విషయాలే, కానీ మనం మన జీవితంలో పాటించం. అదే మనకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అందించే జ్ఞానం ఏంటి అంటే, మనము ఆచరించనివి ఆచరింప చేసేటందుకే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం పొందాలి. ఇప్పుడు మనం చదువుకునే రోజుల్లో ఏం చేస్తాము? ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఒకరి దగ్గర ఒకరికి నచ్చిన వస్తువు, ఇప్పుడు తన దగ్గర ఉన్న వస్తువు తనకు నచ్చదు, పక్కన దగ్గర ఉన్నది నచ్చింది అనుకోండి, అరే కొంచెం ఇరా అంటాడు వాడు. అంటే నీ దగ్గర నాకు కొంచెం ఇస్తే నా దగ్గర నీకు కొంచెం ఇస్తా, ఇద్దరం షేర్ చేసుకుందాము అంటాం కదా. చిన్నపిల్లల్ని చూస్తే ఆ విధంగానే మాట్లాడుతుంటారు కదా. నువ్వు నాకు, నీ దగ్గర నాకు, నా దగ్గర నీకు ఇస్తా అంటాడు. అంటే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? నువ్వు ఏది ఇస్తే అదే జరుగుతుంది. నువ్వు మంచినిస్తావా,
నీకు మంచి జరుగుతుంది. చెడుని చేస్తావా, నీకు చెడు జరుగుతుంది. ఏది దోషం అంటే నీవు ఇలా ఉన్నావు అని నీవు ఒక్కవేళ ఇలా చూపి ఏమవుతుంది, ఈ 4 ఏళ్ళు నా వైపే ఉంటాయి. అంటే ఇతరులలో దోషాలను నీవెప్పుడైతే ఎంచాలని చూస్తావో నీ దోషాలు నీకే కనిపిస్తాయి. అందుకే ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో ఏముంటుంది అంటే ఎదుటి వ్యక్తిలో ఏ తప్పైతే, ఏ దోషమైతే, ఏ చెడైతే నువ్వు చూస్తున్నావో అది నీలో ఉంటేనే నీ కళ్ళకు ఎదుటి వ్యక్తిలో కనిపిస్తుంది అని చెప్తాడు. ఇంకా ఈ విషయం తెలుసుకున్నాక ఎవరినైనా మనం అనగలుగుతామా నీలో ఈ తప్పు ఉందని, ఈ దోషం ఎంచగలుగుతామా? ఫస్ట్ మనలోనే చూసుకుంటాం. ఎవరు మనలో చూసుకునేది? ఎవరు జ్ఞానవంతులైతే వాళ్ళే చూసుకుంటారు. అజ్ఞానులు చూసుకోరు, ఎడాపెడా మాట్లాడిస్తుంటారు, అనేస్తుంటారు. ఇప్పుడు ఎవరికైనా ఆకలింది, ఇంత ఆహారాన్ని అందించాం. జ్ఞాని అయితే అందిస్తాడు, అజ్ఞాని అయితే వాడు ఆకలి తీరిస్తే నాకేమొస్తుంది, నా ఆకలి ఎవరు తీరుస్తారు, ఉన్నదంతా వానికి ఎందుకు ఇవ్వాలి, మొదట నా కడుపు నింపుకోవాలి, నా కడుపు నింపుకుంటేనే తర్వాత వాడి గురించి ఆలోచించాలి అనుకుంటాడు. అదే జ్ఞాని అయితే ఏమనుకుంటాడు, ఈరోజు నేను వాడి ఆకలి తీర్చినానుకో, ఏ రోజో ఒక రోజు నాకు అవసరమైన రోజు దొరుకుతుంది. ఒక విషయం ఇంక కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఏ వ్యక్తికైతే సహాయం చేస్తామో తిరిగి అదే వ్యక్తి మనకు సహాయం చేయాలని రూల్ లేదు. భగవంతుడు మనకు ఎప్పుడు ఎక్కడ అవసరమో ఆ వ్యక్తిని మనకు సమకూరుస్తాడు. కాబట్టి ఈ విషయం గుర్తుంచుకొని ఈరోజు నేను నీకు ఇది పెట్టాను, నీకు ఇది చేశాను, ఇది ఇచ్చాను, తిరిగి నువ్వు నాకు ఇవ్వాలి అని ఎప్పుడూ అనుకోవద్దు. మనకున్న దాంట్లో మనకు చేతనైనంత ఇతరులకు సహాయం చేయడానికే మనం చూడాలి. ఇది ఇంకా జీవితం అంతా ఇదే. పంచితే పెంచబడుతుంది. పత్రికారు చెప్పిన ఈ మాటను గుర్తుంచుకోవాలి. మనం అనుకుంటాం పంచడం ఎట్లా పంచుతాం, పంచి మనం మనకున్నదంతా అయిపోగొట్టుకోవాలా అని అనుకుంటాం. మనకున్నది ఎప్పుడూ అయిపోదు, మనకున్న ఇంకా సంపద పెరుగుతుంది. అందుకే కర్మ సిద్ధాంతంలో నీవు ఏది ఇస్తే, ఇప్పుడు చూడండి ఎవరికైనా శాంతి లేకుండా చేయాలని ఉంటారు కొంతమంది, ఇలాంటి మానవులు కూడా ఉంటుంటారు. ఏదో చిన్నదానికి వాళ్ళు వాళ్ళ జీవితంలో బాధపడుతున్నారనుకోండి, దాన్ని అంటారు, ఏమంటారంటే అగ్గి మీద గుగ్గిలం. అగ్గి పొగ రగలాలి అంటే ఏం చేయాలంటే దాని మీద కొంచెం గుగ్గిలం వేయాలి, ఆ పొగ ఇంకా మంచిగా రగులుతుంటుంది. అట్లాగే వాళ్ళు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతుంటే ఆ సమస్యను, ఆ బాధను ఇంకా ఎక్కువ చేయాలని వాళ్ళు మర్చిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంటారు. ఆ అశాంతిని రగిలించే ప్రయత్నం చేస్తుంటారు. అంటే సపోజ్ ఉదాహరణ ఏంటి అంటే, మన ఇంట్లో ఒక అమ్మాయి, పెళ్లి కాని అమ్మాయి ఉంది, పెళ్లి కాలేదు. ఏమైనా ఇంకా కుదరలేదా పెళ్ళి, ఇంకా కాలేదా, ఇంకా సంబంధాలు చూడట్లేదా, లేదా పిల్లలు కాలేదనుకో, ఇన్ని సంవత్సరాలు అయితే ఇంకా పిల్లలు కాలేదా, ఎక్కడ చూపించట్లేదా? ఇలాంటి ప్రశ్నలన్నీ మనం మన జీవితంలో అనుభవిస్తున్నామా లేదా? ఇదే అశాంతిని రగిలిచ్చేది. వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ మనసులో వాళ్ళు బాధపడుతుంటారు కదా. అసలు మన ప్రకారం, ఆధ్యాత్మిక జ్ఞాన ప్రకారం అయితే అసలు దానికి కూడా ఎవరు బాధపడవద్దు. ఎందుకంటే మన జీవితాన్ని మనమే ఎన్నుకొచ్చాము అనే విషయం మనకు తెలుసు కదా. అలాంటప్పుడు మనకు ఉద్యోగం రాకపోయినా, పెళ్లి కాకపోయినా, పిల్లలు కాకపోయినా, ఇల్లు లేకపోయినా, ఏది లేకపోయినా మనం దేనికి బాధపడవద్దు. బాధపడబడితే మనం కూడా అజ్ఞానమే. కానీ ఇక్కడ మనకు అశాంతిని రగిలిస్తే నీవు కూడా అశాంతిని పొందుతావు. అడిగావు, చెప్పావు, మాట్లాడావు. ఆ సమయంలో వాళ్ళు కూడా అంటారు ఏమని, మేము ఆల్రెడీ బాధపడుతున్నాము, నీవేదో మళ్ళీ ఇంకా మమ్మల్ని అంటున్నావని వాళ్ళు కూడా తిరిగి 2 మాటలు చెప్తుంటారు. నువ్వు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయకక్క
ఆల్రెడీ నేను బాధపడుతున్న ఈ విషయం గురించి అని అన్నారనుకో, ఇంటికి వచ్చిన తర్వాత ఏమనుకుంటాము? అవును, నేను ఏమన్నా వాళ్ళ మంచి కోసమే కదా నేను అడిగింది, నేను నా కోసం కాదు కదా, అడిగితే కూడా తప్పొచ్చిందా అని పదే పదే ఆ విషయం గురించి ఆలోచిస్తూ వాళ్ళ యొక్క సమయాన్ని, శక్తిని అన్నిటినీ వృధా చేసుకుంటారు. అక్కడ వాళ్లకు అశాంతి రగిలిచ్చావు, నీవు కోల్పోయావు. నీ ఇంట్లో నీవు ఉండి పోయినప్పుడు 4 మాటలు మంచి మాట్లాడి వచ్చేసావనుకో, ఇంకేముంటుంది? ఇంకక్కడ అశాంతి అనేది లేదు. అంతేకాకుండా ఎవరికైనా అనారోగ్యం కలిగింది, వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు, మందులు తింటున్నారు, వాళ్ళ బాధలేవో వాళ్ళు పడుతున్నారు. అక్కడ కూడా మన పెత్తనమే. ఎన్నో రకాల ప్రశ్నలు. వాళ్ళు ఆల్రెడీ సఫర్ అవుతున్నారు. వాళ్ళు చేసిన పాపపుణ్య ఫలితమే వాళ్ళ జీవితం ఉందని వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు మనం నిజంగా మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చాలా గొప్పది. ఈ ఆధ్యాత్మికంగా మనం ఏ జీవిని హింసించొద్దు అని కూడా మనం మన పత్రికారు చెప్పిన విషయాన్ని చెప్తున్నాం. కొంతమంది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏమంటారు? అవి మనం తినడానికే పుట్టాయి అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ అనారోగ్యంతో సఫర్ అవుతున్నారు. సఫర్ అయ్యుకుంటూ మందులు తింటున్నారు. మందులు తింటూ మళ్ళీ ఇది తింటే బలము అని ఒక అపోహతో ఆ మాంసాహారాన్ని తింటుంటారు. కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా వాళ్ళని ఏ దేవుడు రక్షించలేడు. వాళ్ళ పాపం వాళ్ళు అనుభవించాల్సిందే. ఇంకా మనం చెప్పేది ఏమీ లేదు. ఇక్కడ కర్మ సిద్ధాంతం చెప్తుంది కదా, నీవు చెడు చేస్తే చెడునే అనుభవిస్తావు, మంచిని చేస్తే మంచినే అనుభవిస్తావు. నువ్వు ఏది ఇస్తే నువ్వు ద్వేషాన్ని పంచావు, నీకు ద్వేషమే కలుగుతుంది. అంతే కదా. నువ్వు ద్వేషాన్ని నుంచి మంచిని కావాలంటే వస్తుందా? ససేమీరా రాదు. పాలున్నాయి, పాలను తోడు పెడితే ఏమవుతుంది? పెరుగు అవుతుంది కదా. నువ్వు ఆ పాలను పాలలాగా వాడుకోవాలి అంటే ఎన్ని రోజులు వాడుకుంటావు కదా. ఏదైనా సరే మనం మంచి చేస్తే మంచే జరుగుతుంది అనే విషయం ఇక్కడ కర్మ సిద్ధాంతం చెప్తుంది. అందుకే ఈ జన్మలో నువ్వు అనుభవించే వాటికి కారణం నువ్వు పుణ్యం, గత జన్మలో పుణ్యం చేస్తే పుణ్యం, పాపం చేస్తే పాపం అనే విషయం ప్రతి క్షణం మనం గుర్తు పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ అంటే జీవుడు తానే చేసే కర్మ ద్వారా పాప పుణ్యాలను మూట కట్టుకొని జన్మల పరంపరలో ప్రయాణం చేస్తుంటాడు. ఆ క్రమంలో మరణం తర్వాత పోగు చేసుకున్న సంపదలు కాని బంధువులు కాని తన వెంట రారు. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? ప్రతి ఒక్క మానవుడు గత జన్మ పాపపుణ్య ఫలితమే ఈ జన్మ అని తెలుసుకున్నా, అవునా? అంతే కదా. అయితే తన కర్మ ద్వారా, అంటే తను చేసే పనుల ద్వారా ఆ పాపపుణ్యాలు మూట కట్టుకుంటాడు. కట్టుకొని ఈ జన్మలోకి వస్తాడు. అదే ఆ జన్మ పరంపర అలాగే సాగుతుంది. అయితే మరణం తర్వాత, చనిపోయిన తర్వాత పోగు చేసుకున్న సంపదలు కానీ బంధువులు కానీ, ఇక్కడ సంపదలు బంధువులు ఈ రెండు రావు. చనిపోయిన తర్వాత మన వెంట రావు. ఏమొస్తాయి మన వెంట? మనం చేసిన పాపము పుణ్యము మాత్రమే మన వెంట వస్తుంది. అది కూడా తెలుసు మనకు. ఇందులో మనం చెప్పుకున్న ప్రతి ఒక్క విషయం మనకు తెలుసు, కానీ దాన్ని మనం ఆచరణలోకి తీసుకోం. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఈ సంపదలు కానీ బంధువులు కానీ మన వెంట రారు. ఈజీగా ఇంకా అర్థం కావాలి అంటే, ఇప్పుడు మనం
ఇండియా నుంచి అమెరికాకు వచ్చిన, అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన. ఇండియా పైసలు అమెరికాలో చెల్లవు, అమెరికాలో పైసలు ఇండియాలో చెల్లవు. అవునా? అంతే కదా. ఏం చేస్తాము, అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన వాళ్ళు ఆ కరెన్సీని మార్చుకుంటారు, ఆ డాలర్లు తీసుకుని రూపాయల్లోకి మార్చుకుంటారు. భారతదేశం వాళ్ళు ఆ రూపాయలను తీసుకుని డాలర్స్గా మార్చుకుంటారు. మార్చుకుంటేనే వాళ్ళు అక్కడ కొన్ని రోజులు ఉండడానికి, అంటే కొన్ని రోజులు ఉండడానికంటే వాళ్ళకు తిండి అవన్నీ ఉండాలి కదా, ఏమైనా అవసరం ఉంటే కొనుక్కోవడం కానీ చేసుకోవడం కానీ ఉంటాయి కదా, అట్లా దాన్ని ఉపయోగించుకుంటారు. అలాగే ఇక్కడ ఏంటంటే పాప పుణ్యాలు కూడబెట్టిన సంపదను రాసుకోండి. అలాగే పాప పుణ్యాలు కూడబెట్టిన సంపదను దానం అనే ప్రక్రియ ద్వారా పుణ్యంగా మార్చుకోవచ్చు. అప్పుడది జీవయాత్రలో జీవుడి వెంట ఉండి అతడికి అవసరమైనప్పుడు తగిన వసతిని కల్పిస్తుంది. కాబట్టి తాను పోగు చేసుకున్న సంపదను పుణ్యంగా మార్చుకుంటాడు వివేకవంతుడు. అలా కాకుండా అన్నీ కట్టుకుపోతామనే భ్రమలో ఉండి తాను తినక ఇతరులకు పెట్టక ఇతరుల నోటి దగ్గర ముద్దను సైతము లాక్కునేవాడు అవివేకి, బుద్ధిహీనుడు. ఆ డబ్బుల్ని మనం వాడుకుంటాం, ఏ దేశం పోతే ఆ దేశానికి విధంగా మార్చుకొని మనం వాడుకుంటాం. అలాగే మనం పాపం చేసి పుణ్యం చేసే ఉంటుంది కదా ఆ సంపద. ఆ సంపద ఎలా వాడుకోవాలంటే దానం చేస్తూ వాడుకోవాలి. దానం అనే ప్రక్రియ ఒకటి ఉంది కాబట్టి ఆ ప్రక్రియ ద్వారా మనం చేసిన పాపం పోవాలంటే, అందుకే అంటారు కదా, ఏది చేసినా పుణ్యం వస్తుంది అని ఆ మాట తెలుసు కాబట్టి ఆ మాత్రం పుణ్యం కోసమన్నా కొన్ని మంచి పనులు చేస్తుంటారు మానవులు. లేదంటే ఆ పుణ్యం రాదు అంటే కూడా అది కూడా ఆ మాత్రము కూడా చేయకపోయేవాళ్ళు కదా. కాబట్టి వాళ్ళు చేసిన పాపం పోవాలంటే కనీసం ఈ దానం అంటే చెప్తుంటారు మనకు, ఉద్యోగం రాకపోయినా పెళ్లి కాకపోయినా ఇవి దానం చెయ్యి, దీనివల్ల నీకు మంచి జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? మనం ఇలాంటి జీవితం జీవిస్తామని మహాత్ములకు తెలుసు. ఇలాగైనా వీళ్ళు దానం చేస్తారు అనే విషయం కోసం అలా మనకు చెప్తుంటారు. బ్రాహ్మణులు కానీ, వాస్తు చెప్పేవాళ్ళు కానీ, ఎవరైనా సరే మహాత్ములు చెప్తుంటారు. అయితే ఏదైతే మనం పుణ్యంగా సంపాదించుకుంటామో అది మనం జీవించే జీవితంలో, ఈ జన్మలో, మన ఈ జన్మ చాలించే వరకు మన వెంట ఉంటుంది. ఉండి మనకు అవసరమైనప్పుడు మనకది ఏ సమయానికి ఏది కావాలో అది మనకు సమకూరుస్తుంది. కాబట్టి వాళ్ళు చేసుకున్నటువంటి ఈ సంపదను ఏదైతే ఉందో తెలివైన వాడు, బుద్ధిమంతుడు పుణ్యంగా మార్చుకుంటాడు. తెలివిలేని వాడు ఏం చేస్తాడు, నేను ఇదంతా చనిపోయినప్పుడు నా వెంట తీసుకెళ్తానని చెప్పేసి ఎవరికి పైసా సహాయం కూడా చెయ్యడు. నా వెంట వస్తుంది అనుకుంటాడు, ఇతరులకు పెట్టడు, తాను తినడు. ఇంకా కొంతమంది ఇతరుల ముందు ఉన్న భోజనం కానీ ఇంకేదైనా సరే లాక్కుంటారు. అంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారంటే ఉంటారు. మనం నిజ జీవితంలో జరిగేవే మనకు సినిమాల ద్వారా ఎన్నో చూపిస్తుంటారు. మనం ఎన్నో సినిమాల్లో ఈ విషయం చూడవచ్చు. ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ
మనం జీవించే జీవితం మనకు తెలియదు. అందుకే ఈ సినిమాలు తీస్తారు. ఆ 2.5 గంటల సినిమా ఏ విధంగా ఉంటుందో మనం ఈ జీవించే 50 ఏళ్ల జీవితం, 60 ఏళ్ల జీవితం, ఆ జీవితం అక్కడ 2.5 గంటలే చూస్తాము. ఇక్కడ మనం కొన్ని సంవత్సరాల పాటు చూస్తాం. దానికి దీనికి తేడా ఏమీ లేదు. అది సినిమా అనుకుంటాం. మన జీవితం కూడా సినిమానే. ప్రతి ఒక్కటి మనకు మెసేజ్. మనం ఒక సినిమా చూస్తున్నామంటే అందులో మన జీవితానికి ఉపయోగపడేదే ఉంటుంది. ఆ మెసేజ్ని మనం గ్రహించగలగాలి. మన జీవితంలో అది మనం చేస్తున్నామా లేదా, మనం పాటిస్తున్నామా లేదా. మనకేం తెలుసు? ఎంతసేపు అక్కడ హీరో, హీరోయిన్, విలన్ వాళ్ళ గురించి ఆలోచిస్తాం. కానీ అక్కడ వాళ్ళు ఏ మెసేజ్ మనకిస్తున్నారు అనే విషయం మనం బాగా గమనించాలి. అందుకే మరి ఈ కట్టుకుపోతాము అనే భ్రమ మనకు ఉండొద్దు. మనకి ఈ జన్మ ఉన్నంత వరకు మనం సంపాదించింది అనుభవించడానికి అవకాశం ఉంటుంది. మనం ఈ ప్రాణం పోయిందా చిల్లి గవ్వ కూడా మన వెంట రాదు. తెలుసు, ఆ విషయం కూడా తెలుసు. కానీ అన్నీ మనకే కావాలి, అంతా మనకే కావాలి. ఎవ్వరికి ఇవ్వద్దు, ఏది ఇవ్వద్దు. ఒకవేళ మన భర్త ఇచ్చినా మనం ఇవ్వనియ్యం, ఒకవేళ మన భార్య ఇచ్చినా ఇవ్వనివ్వం. ఇవే చేస్తుంటాం. వాళ్ళు మనకు పెట్టారా, మనం ఎందుకు పెట్టాలి? వాళ్ళు మనకు చేశారా, మనం ఎందుకు చేయాలి? ఇవే మాటలు మనం మాట్లాడుతుంటాం. మనకి ఇచ్చే అవకాశం ఉంది, మనకి ఇచ్చే స్తోమత ఉంది అనే విషయం మనం మర్చిపోతాం. ఇంకా ముందు ముందు తెలుసుకుంటాం. ఇస్తే ఏమొస్తుంది, ఇచ్చేవాడు గొప్పనా, తీసుకునేవాడు గొప్పనా అనేది. ఇవన్నీ మనం ఈ కర్మ సిద్ధాంతం పార్ట్లో తెలుసుకుందాం. మరి ఇంకా రమణుల వారు ఏం చెప్తారు అనే విషయం రేపటి క్లాస్లో తెలుసుకుందాం. ఈరోజు కాదు. ఈ ఇతరుల ముద్దను ఇతరుల ద్వారా లాక్కునేది, ఇతరుల ముందు ఉన్న ముద్దను లాక్కునేది కూడా లాక్కుంటారు కదా. మరి దాని గురించి రమణ మహర్షి ఏం చెప్తారు అనే విషయం రేపటి క్లాస్లో తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.